సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీకి ప్రీక్వెల్ కూడా రాబోతుంది, ఓజీ ప్రీక్వెల్. సో ఈ ప్రీక్వెల్ 30% స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయిందంట. అంటే 30% స్టోరీ అయితే రెడీ ఉంది ఆల్రెడీ. అండ్ సుజిత్ గారు ప్రెసెంట్ నాని గారితో ఫిలిం ఉంది కదా, సో ఆ ఫిలిం పైన ఫోకస్ అయితే పెట్టినారు. వన్స్ నాని గారితో ఫిలిం కంప్లీట్ అయిపోయిన తర్వాత సుజిత్ గారు ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ అయితే తీయబోతున్నారంట. అండ్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే ఉండబోతుంది. ఈ ఫిలిం లో ఫీమేల్ లీడ్ గా రుక్మిణి వసంత్ గారిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. యాజ్ ఆఫ్ నౌ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏమైనా కన్ఫర్మ్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ప్రభాస్ గారు హనురాఘవపుడి గారితో ఇంకొక ఫిలిం అయితే తీయబోతున్నారంట. ఫౌజీ ఫిలిం కాకుండా ఇంకొక ఫిలిం, న్యూ ఫిలిం విత్ ఏ న్యూ క్యాస్ట్ అండ్ క్రూ. ఫౌజీ ప్రీక్వెల్ అండ్ ఫౌజీ ఫిలిం అయితే కాదు. అండ్ ఈ ఫిలిం ని హోంబాలి ఫిలిమ్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది. సో ఇంకా ఏది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలే, జస్ట్ రూమర్ మాత్రమే. సో ఏమైనా నిజంగానే వీళ్ళిద్దరి కాంబోలో ఇంకొక ఫిలిం వస్తుందని అఫీషియల్ గా న్యూస్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా అప్కమింగ్ వీడియోస్ లో. అండ్ బల్గం ఫేమ్ మూవీ డైరెక్టర్ వేణు గారి అప్కమింగ్ ఫిలిం ఎల్లమ్మ. సో ఈ ఫిలిం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మెయిన్ లీడ్ గా అయితే కనిపించబోతున్నారు. అండ్ కీర్తి సురేష్ గారు ఫీమేల్ లీడ్ గా అయితే యాక్ట్ చేయబోతున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది ఆఫీషియల్ గా. సో ముందుగా నాని గారికి వచ్చింది ఈ స్క్రిప్ట్ అండ్ దాని తర్వాత నితిన్ గారికి అయితే నరేట్ చేసినారు. సో కొన్ని రీజన్స్ వల్ల నితిన్ గారితో డీల్ క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళిద్దరి కాంబోలో ఫిలిం వచ్చేసి ఫైనల్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి అయితే వచ్చింది ఈ ఫిలిం. మీ ఒపీనియన్ ఏంటి? నాని ఆర్ నితిన్ ఉంటే బాగుంటుందా ఈ ఫిలిం కి, లేకపోతే మంచి పనేనా సాయి శ్రీనివాస్ గారు ఉండడం ఈ ఫిలిం కి మెయిన్ లీడ్ గా? కామెంట్ చేయండి. అండ్ చిరంజీవి గారి 158 ఫిలిం డైరెక్టెడ్ బై బాబీ కోహ్లీ. ఈ ఫిలిం లో మాల్వికా మోహనన్ గారిని ఫీమేల్ లీడ్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. అండ్ ఈ ఫిలిం పూజా సెరెమనీ November 5th జరగబోతుంది. అండ్ ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ జనవరి మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి నుంచి. అండ్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు 2. సో ఈ ఫిలిం షూటింగ్ ని 2026 ఫస్ట్ హాఫ్ న స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. సో ఈ సీక్వెల్ అవసరమా గైస్? పార్ట్ 1 డిజాస్టర్ అయింది అండ్ పార్ట్ 2 తీసుకొని వచ్చి ఏం ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాడో డైరెక్టర్ నాకు అర్థం అవ్వకుంటుంది. స్కోప్ ఉంది ఈ ఫిలిం స్టోరీని పార్ట్ 1 లో ఎండ్ చేయడానికి, కానీ సాగదించి ల్యాగ్ చేసి సెకండ్ హాఫ్ ని వాళ్ళే నాశనం చేసుకున్నారు. అండ్ చూడాలా, నాకైతే అవసరం లేదనిపిస్తుంది పార్ట్ 2 డబుల్ దండగా. అదే ఏమో ఓజీ ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ తీస్తే మంచిగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేసి. అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీ October 23 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది. అఫీషియల్ గా అయితే లాక్ అయిపోయింది. లాంగ్వేజెస్ ఇన్ఫో అయితే రాలే, కానీ October 23 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది ఓజీ ఫిలిం. అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీని అక్షయ్ కుమార్ గారు హిందీలో రీమేక్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ హిందీ రీమేక్ డైరెక్టర్ వచ్చేసి అనీస్ బజ్మే అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారు. అండ్ దిల్ రాజు గారు అజిత్ గారితో ఒక ఫిలిం అయితే తీయబోతున్నారు. తమిళ హీరో అజిత్. ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా డిస్కషన్ స్టేజ్ లో అయితే ఉంది. అండ్ మన ప్రభాస్ గారితో పవన్ కళ్యాణ్ గారితో ఫిలిమ్స్ అయితే లాక్ అయిపోయినాయి. ప్రభాస్ గారు అండ్ సుకుమార్ గారి కాంబోలో ఫిలిం రాబోతుంది. ఆ ఫిలిం ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అనిల్ రావిపూడి గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ ఫిలిం ని కూడా దిల్ రాజు గారే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. అండ్ చియాన్ విక్రమ్ విష్ణు ఎడవెన్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. ఈ ఫిలిం బిగ్ బడ్జెట్ ఫిలిం అంట. హెవీ యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి ఈ ఫిలిం లో. అండ్ ఈ ఫిలిం కి అనిరుద్ గారు అయితే మ్యూజిక్ కంపోజ్ అయితే చేయబోతున్నారు. అండ్ సంయుక్త మీనన్ గారు ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీయబోతున్నారు. ఈ ఫిలిం టైటిల్ వచ్చేసి బ్లాక్ గోల్డ్, డైరెక్టెడ్ బై యోగి. చింతకాయల రవి ఫేమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి రాజేష్ దాండా. అండ్ ఈ ఫిలిం 50% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. త్వరలో ఒక గ్లిమ్స్ అయితే రాబోతుంది. అండ్ కిరణ్ అబ్బవరం గారి కెరాంప్. ఈ ఫిలిం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ ఈ ఫిలిం రన్ టైమ్ 2 hours 20 minutes. అండ్ ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చినారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. అండ్ ప్రదీప్ రంగనాథ్
విశ్వనాథన్ గారి బ్లాక్ బస్టర్ ఫిలిం లవ్ టుడే. ఈ ఫిలిం కి సీక్వెల్ కూడా రాబోతుందంట, లవ్ టుడే పార్ట్ 2. సో ఇప్పుడే స్టార్ట్ అయితే అవ్వదంట ఫిలిం. ఒక 2-3 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి మనం లవ్ టుడే సీక్వెల్ రావాలంటే. అండ్ అఖిల్ గారి అప్కమింగ్ ఫిలిం లెనిన్. ఈ మూవీ జస్ట్ 30 డేస్ షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ 30 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారంట. అండ్ ఈ ఫిలిం లో భాగ్యశ్రీ బోర్స్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు ఫీమేల్ లీడ్ గా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా పార్ట్ 1. ఈ మూవీ ఫైనల్లీ టెలివిజన్ ప్రీమియర్ అయితే అవ్వబోతుంది. ఆల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఎక్సెట్రా. సో స్టార్ నెట్వర్క్ వాళ్ళైతే బ్యాక్ చేసుకున్నారు ఈ ఫిలిం శాటిలైట్ రైట్స్ ని. అండ్ హిందీలో అక్టోబర్ 26న టెలివిజన్ ప్రీమియర్ అయితే అవ్వబోతుంది స్టార్ గోల్డ్ హెచ్డిలో. అండ్ తెలుగు లాంగ్వేజ్ కూడా త్వరలో టెలివిజన్ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ లోపల. అండ్ లిటిల్ హార్ట్స్ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు నితిన్ గారికి ఒక స్క్రిప్ట్ అయితే నరేట్ చేసినారంట. సో ఆ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నితిన్ గారికి నచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఏమైనా ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. And then I think about myself and I stayed. I'm a pretty boss, look on my shit bright waves.